వెల్కమ్ బ్యాక్. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. యూనివర్సిటీకి విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. నిరసనలు చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలన్నారు ఆయన. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం, అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం. ఇలాంటి భూముల వేలం చేయడం, భూముల నమ్మకం, యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా. ఈ భూముల అంశం లోపల బీజేవైఎం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంతకాలం అరెస్టు చేస్తారు, ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు? ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది విద్యార్థి లోకం, విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా. విద్యార్థులందరూ కూడా మా భూములు కాపాడుకోవాలని, మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని, ఇది పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అమ్మకూడదని వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తే వారందరి మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా ఇష్టానుసారంగా బట్టలు చింపి భౌతిక దాడి చేసి దాదాపు 200 మంది విద్యార్థులను అరెస్టు చేసి వారి మీద కేసులు పెట్టడం ఇది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవాలు బయట పెట్టండి. ఈరోజు ఈ భూముల్ని నేషనల్ పార్క్గా పెడతారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ కోసం ఆ భూముల్ని కాపాడతారా? ఖచ్చితంగా వేలం వేయడానికి వీల్లేదు. వారికి అండగా భారతీయ జనతా పార్టీ నిలబడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.